నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ నేను విజయ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఈ నెల 5న తెలంగాణ కేబినెట్ భేటీ రాజీవ్ యువ వికాసం పథకంపై చర్చ కన్నడ భాషపై తప్పు మాట్లాడలేదు క్షమాపణలు చెప్పనని కమల్ స్పష్టం నీట్ యూజీ ప్రిలిమినరీ కీ విడుదల నేటి నుంచి అభ్యంతరాల స్వీకరణ పశ్చిమ గోదావరిలో దారుణం ఓ చిన్నారిపై వృద్ధుడు అత్యాచారం రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కన్నడ భాషపై కమల్ చేసిన వ్యాఖ్యలకు కర్ణాటక హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది కమల్ హాసన్ క్షమాపణలు చెప్పాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది దీనిపై స్పందించిన కమల్ సారీ చెప్పేందుకు నిరాకరించారు కన్నడ భాష తమిళ భాష తల్లి వంటిదంటూ కమల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలు కమల్ను చిక్కుల్లో పడేశాయి కమల్ హాసన్ తన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గేందుకు ఇవాళ నిరాకరించారు ఇప్పటికే ఆ విషయం ప్రకటించిన కమల్ హాసన్ కన్నడ నాట తన తాజా చిత్రం విడుదలకు అడ్డంకులు తొలగించాలంటూ హైకోర్టును ఆశ్రయించారు అయితే హైకోర్టు ఆయన్ను సారీ చెప్పాల్సిందేనని తేల్చి చెప్పడంతో అందుకు కమల్ నిరాకరించారు కన్నడ భాషపై తన చిత్రం థగ్ లైఫ్ ఆడియో రిలీజ్ ఫంక్షన్లో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంపై గతంలో స్పందించిన కమల్ హాసన్ వివరణ ఇచ్చారు అయితే తాను తప్పు చేయనందున సారీ మాత్రం చెప్పబోనని ప్రకటించారు దీంతో కన్నడ ఫిలిం ఛాంబర్ థగ్ లైఫ్ చిత్రం విడుదలపై నిషేధం విధించింది దీనిపై కమల్ హాసన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు The subsequent statement which he made very clearly said, I'm not a historian. You're not a historian. Is this so? On what basis did you speak? Not, which is why I'm respectfully saying, now many times not statements I made, I'm not... That's exactly the point. Say Many a time, sir, not today. I'm telling you, it's in public domain. C. Rajgopalachari in 1950 made a similar statement. Telugu. When, Hampanna wrote a letter to C. Rajgopalachari, he immediately issued a public apology, saying that he was wrong. His statement was that Kannada is evolved from Tamil. 75 years later, same statement is made. And C. Rajgopalachari had apologized, and you don't? And now you are here for commercial interest, saying that your movie should run smoothly, and police forces of the state of Karnataka should protect your movie to be run smoothly for a situation created by you. Who has to be responsible? All that they said, yes. One apology would have solved everything. In law, we will consider, but look at the attitude. And now I saw a paragraph here in the para 15.6. For the first time, so many things are happening. 300 crores is spent on the movie. After Nayagan, this is the first movie of Mani Ratnam and Kamal Haasan together. You know the importance. But you can't make a statement. I mean, this letter you say, I feel bad that Suraj Kumar had to undergo all this. Also, That is what you have said. see the whole thing. Can you just read it? I read it. Lordship was the second, third paragraph. It pains me that my statement in the Thug Life audio launch spoken out It of... pains me adella bitbittu. I have made a statement without any valid, without looking into the history. So I'm sorry for it. Rajgopalachari had done this, sir. He had said sorry. Photograph, I don't know where it is. And for your own creation.
ఇవాళ ఈ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు చరిత్ర గురించి చెప్పడానికి మీరేమైనా చరిత్రకారుడా అని ప్రశ్నించింది. కమల్ హాసన్ తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేయాలని, సారీ చెప్పాలని సూచించింది. కన్నడ భాషపై కమల్ హాసన్కు ఎంతో గౌరవం ఉందని ఆయన లాయర్ హైకోర్టుకు తెలిపారు. కానీ కమల్ క్షమాపణ మాత్రం చెప్పబోరన్నారు. దీంతో ఈగో ఎందుకని హైకోర్టు ప్రశ్నించింది. పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆకివీడిలో 8 ఏళ్ల బాలికపై 70 ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. బాలిక మేనమామ వృద్ధుడిపై దాడికి పాల్పడ్డాడు. నిందితుడు షేక్ మీరావలి గొంతు కోశాడు. వెంటనే పోలీసులు వృద్ధుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక మేనమామపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నీట్ యూజీ పరీక్ష ప్రిలిమినరీ కీ విడుదలైంది. OMR ఆన్సర్ షీట్లను నేరుగా అభ్యర్థులు ఈమెయిల్ ఐడీలకు పంపారు. NTA అధికారులు ప్రాథమిక కీపై అభ్యర్థులు జూన్ 3 నుంచి 5వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. అభ్యంతరాలు తెలిపేందుకు ఒక్కో ప్రశ్నకు $200 చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థులు లేవనెత్తిన అభ్యంతరాలను సబ్జెక్టు నిపుణులు ప్యానెల్ సమీక్షించనుంది. గత నెల 4వ తేదీన జరిగిన నీట్ పరీక్షకు దేశవ్యాప్తంగా 20.8 లక్షల పైగా విద్యార్థులు హాజరయ్యారు. 5,400కు పైగా కేంద్రాల్లో పటిష్ట భద్రత మధ్య ఈ పరీక్షలను నిర్వహించారు. విదేశాల్లోని 14 కేంద్రాల్లోనూ నీట్ యూజీ పరీక్ష జరిగింది. NTA నోటిఫికేషన్ ఇచ్చిన సమయంలో వెల్లడించిన సమాచారం ప్రకారం జూన్ 14 నాటికి ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది. IPL 2025 సీజన్ తుది ఘట్టానికి చేరుకుంది. ఇవాళ ఫైనల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి. మరి కాసేపట్లో IPL ముగింపు వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. వేడుకల్లో భాగంగా భారత సాయుధ దళాలకు కృతజ్ఞతలు తెలుపుతూ BCCI ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇటీవల విజయవంతమైన ఆపరేషన్ సింధూర్లో విశేష సేవలు అందించిన భారత త్రివిధ దళాల ప్రతినిధులను ఈ సందర్భంగా సత్కరించనున్నారు. పాల్గా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించనున్నారు. ఈ వేడుకల్లో ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ తమ సంగీతంలో ప్రేక్షకులను అలరించనున్నారు.
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం ములుగు మాడులో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సహచర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు ఎంతో ఉపయోగపడేలా భూభారతి చట్టాన్ని జాగ్రత్తగా రూపకల్పన చేశామని డిప్యూటీ సీఎం తెలిపారు. అత్యంత పారదర్శకంగా భూభారతి చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. కొత్త చట్టాలపై రైతులకు అవగాహన కల్పిస్తూ సదస్సులు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. ఒక గొప్ప కార్యక్రమాన్ని వచ్చిన రెవెన్యూ శాఖ మార్చులు ఒక గొప్ప కార్యక్రమాన్ని రాష్ట్రంలో భూమికి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం ఒక చట్టాన్ని రాష్ట్రంలో తీసుకొచ్చారు. ఈ చట్టం ఎంత చారిత్రాత్మకమైనటువంటి చట్టం అంటే ఇటువంటి చట్టాలు చాలా అరుదుగా దేశ చరిత్రలో వస్తాయి. ఇప్పటివరకు మనం ప్రధానంగా చట్టాల గురించి మాట్లాడుకుంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాకముందు 1950s నుంచి ఈ సర్వేలు జరిగేటువంటి ప్రక్రియ తోడర్మల దగ్గర నుంచి జరిగే ప్రక్రియ ఉన్నప్పటికీ మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంతానికి భూమి కానీ భూమిపైన హక్కులు కానీ మొట్టమొదటిగా తీసుకొచ్చినటువంటి చట్టం 1950sలో వచ్చినటువంటి తెలంగాణ టెనెన్సీ యాక్ట్. అది కూడా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి బోరుగుల రామకృష్ణారావు గారు, బొందుగల నరసింహరావు గారు రెవెన్యూ శాఖ మార్చులుగా ఉండి ఈ ప్రాంత రైతాంగానికి మొట్టమొదటిసారి భూమిపైన హక్కులు కల్పించేటువంటి చట్టాన్ని తీసుకొచ్చి రైతులకి భూమిపైన ఒక గౌరవప్రదంగా ఉండేటువంటి హక్కు కల్పించి వాళ్ళకి చట్టాన్ని తీసుకొచ్చారు. అది ఒక ప్రధానమైనటువంటి చట్టం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత. ఆ తర్వాత 1971లో వచ్చినటువంటి ఆర్ఓఆర్ యాక్ట్, అది కూడా ఒక చారిత్ర. ఆర్ఓఆర్ రెవెన్యూ రికార్డ్ రైట్స్ ఆఫ్ రికార్డ్స్, అది కూడా ఒక ప్రధానమైనటువంటి చట్టం. ఆ తర్వాత 73లో వచ్చినటువంటి ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్, ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి ఎంతో కొంత మేలు చేసే చట్టాలు. ఆ చట్టాల ద్వారా ఈ ప్రాంతంలో ఉన్న రైతులకి భూమి లేనటువంటి నిరుపేదలకు కూడా మిగులు భూమిని పంచి వాళ్ళకు కూడా పట్టాలు అందించి గౌరవం కలిగించినటువంటి చట్టాలు. ఇటువంటి చట్టాలు, ఈ 3 చట్టాలు కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి. కానీ దురదృష్టం మధ్యలో ఇంకొక చట్టం వచ్చింది. 2020 నాడు ధరణి అనే ఒక చట్టం వచ్చింది రెవెన్యూ రికార్డ్స్ సంబంధించి. సమస్యల్లా ఇక్కడే మొదలై భూమిపైన హక్కులు కానీ లేకపోతే లీగల్గా వాళ్ళకు వచ్చేటువంటి వారసత్వం సంక్రమించే విధానం కానీ అన్నీ కూడా గత చట్టాలు మేలు చేస్తే రైతులకి, ఈ ధరణి చట్టం వచ్చి గందరగోళం చేసింది రైతులకి భూమిపై ఉన్నటువంటి హక్కులకు సంబంధించి. ఎంత గందరగోళం. పర్యటనపై ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ రౌడీ షీటర్లను సమర్థించడంపై ఫైర్ అయ్యారు. రౌడీ షీటర్లు, గంజాయి, బ్లేడ్ బ్యాచ్లకు జగన్ గౌరవ అధ్యక్షులుగా పెడితే బాగుంటుందని అన్నారు. సమాజానికి జగన్ ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారో చెప్పాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. మద్యం కుంభకోణం నుంచి పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని ఆయన తెలిపారు. ప్రజల మీద కోపం రోజు రోజుకి పెరుగుతూ ఉంది. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని జనం అంటే అతనికి ఒక రకమైన జుగుప్స కలుపుతూ అవుతాయి. రోజు రోజుకి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతూ ఉంది. లేకపోతే ఏంటి, 5 ఏళ్ళు సీఎంగా చేశాడు. ప్రజల మీద కోపం రోజు రోజుకి పెరుగుతూ ఉంది. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని జనం అంటే అతనికి ఒక రకమైన జుగుప్స కలుపుతూ అవుతాయి. రోజు రోజుకి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతూ ఉంది. లేకపోతే ఏంటి, 5 ఏళ్ళు సీఎంగా చేశాడు. 5 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ఒక రౌడీ షీటర్లు, స్నేచర్స్, బ్లేడ్ బ్యాచ్లు, గంజాయి బ్యాచ్లు, వీళ్ళకి అండగా నిలబడి సభ్య సమాజం ఏమనుకుంటుందో కూడా
ఆలోచన చేయకుండా ఎగబడిపోతా ఉన్నాడు. సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నాడు? ఈయన అయిపోయింది, మాజీ ముఖ్యమంత్రి, ఇక లేదు, రాజకీయంగా అవకాశం లేదు, ప్రజా జీవితాన్ని పనికిరాడు. ఈ గంజాయి అమ్ముకునే వాళ్ళు, డ్రగ్స్ డీలర్లు, పెడ్లర్స్, ఈ బ్లేడ్ బ్యాచ్లు, వీళ్ళందరూ గౌరవాధ్యక్షుడిగా పెట్టుకుంటే పోతున్నాయి. లేకపోతే మద్యం కుంభకోణం రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.